సో ఇందాక మీరు మాట్లాడుతూ 5 minutesలో ఆధార్లో చేంజ్ చేసేస్తారు అని చెప్పారు. సో మరి ఆ సర్టిఫికేట్ మీకు చూపించినప్పుడే మీకు అట్లాంటి డౌట్ రాలేదా? చాలా రోజుల తర్వాత మీరు రియలైజ్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ మీద ఎందుకు రియాక్ట్ అయ్యారు? లవ్ జిహాద్ అనే వర్డ్ నాకు తెలియదు ఇప్పటి వరకు. అంటే తెలిసిన తర్వాత అర్థమైంది అంత ప్రీ ప్లాన్ అని చెప్పి. సర్టిఫికేట్ చూసారంటే ఏ అబ్బాయి అయినా అంతే అమ్మాయి కోసం మారిపోయాడనే అనుకుంటారు, కానీ అలా రాంగ్ వేలో ఆలోచించడం జరగలేదు సార్. కేవలం మిమ్మల్ని మాత్రమే తను ఎంచుకోవడానికి, అంటే సెట్ ఆఫ్ అమ్మాయిలు అని అన్నారు కదా, ఎంచుకోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అసలు మీ దగ్గర, ఎందుకు ఇవన్నీ? అంటే మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు ఎవరు ఫాదర్ లేరు, నా అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరు, మేము ముగ్గురమే, అమ్మ నేను చెల్లి ఉంటాం. ఎవరు సపోర్ట్ లేదు, మా అమ్మల సపోర్ట్ ఎవరు లేరు, మేము ముగ్గురమే సిన్స్ 2.5 years మేము ముగ్గురమే ఉంటున్నాం. సో ఆ రీజన్ వల్లనేమో నేను వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయాను. నన్ను ఈజీగా ట్రాప్ చేయడం జరిగింది వాళ్ళు. నేను ఎవరికైనా చెప్తాము అని అనుకున్నా కానీ ఎవరికి చెప్పే స్టేజ్లో లేను నేను, ఇలా అవుతుందని చెప్పి. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ట్రాప్లో, మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలిసినంత వరకు రేణు అనే అమ్మాయి, పల్లవి అనే అమ్మాయి ఇద్దరు ఉన్నారని చెప్పి విన్నాను అప్పుడు నేను. సో వీళ్ళ టార్గెట్ మొత్తం హిందువులేనా లేకపోతే? లేదు, హిందువులే, మొత్తం హిందువులే.